వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ ముచ్చట్లు. ఈరోజు మెయిన్గా సాటర్డే టాపిక్ మాట్లాడుకుందాం. సాటర్డే నాగార్జున గారు గట్టిగా రాడ్లు దింపింది ఇద్దరికి. ఒకటి అభయన్నకి, ఇంకొకటి మణికంఠకి. అభయన్న బిగ్ బాస్ని చాలా మాటలు అన్నాడు. ఆ మాటలన్నీ మనకి డైలీ ఎపిసోడ్స్లో చూపించలేదు, కొన్ని చూపించారు. కానీ ఒకేసారి ఇన్ని మాటలు చూడడం మనమే చాలా షాక్ అయ్యాం. అన్నాను కదా, షాక్లు కూడా లిమిట్లెస్ అని. సో అభయన్నని మ్యాక్సిమం ఒప్పుకోరు, ఇంకా పంపేస్తారు, అంత సీరియస్ అయ్యారు అనుకున్నాం. కానీ మొత్తం నాగార్జున గారు కంటెస్టెంట్ల మీద వదిలేశారు, ఇంట్లో ఉండడానికి అర్హుడా కాదా అని. అప్పుడు కంటెస్టెంట్లు అందరూ రెండో ఛాన్స్ ఇచ్చి చూద్దాం, తప్పే అన్నాడు కానీ రెండో ఛాన్స్ ఇచ్చి చూద్దాం అన్నారు. ఓం గారు అయితే మంచిగా చెప్పారు, ఓం గారు అయితే ఇంకా బాగా చెప్పారు, ఎంత తప్పు చేసినోడి కన్నా రెండో ఛాన్స్ ఇచ్చి చూడాలని. అందరూ కూడా ఈ సెకండ్ ఛాన్స్కి డిజర్వ్ అనడంతో నాగార్జున గారు కూడా బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసి, ఇదే ఫస్ట్ మిస్టేక్, ఇంకా అందరికీ ఒక గుణపాఠంగా ఉంటుంది, నెక్స్ట్ ఎవరు చేయరు అని చెప్పి బిగ్ బాస్ని ఈ వీళ్ళ తరపున క్షమించమని అడిగి ఆ డోర్ క్లోజ్ చేయమని చెప్పి అందరికీ మంచి వార్నింగ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకంట తను ప్రేరణ ఇంకా విష్ణుప్రియ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఆ చిన్న గొడవను కాస్త పెద్ద గొడవ చేసి యష్మితో అంత తను కంఫర్ట్ లేనప్పుడు క్లోజ్గా ఎందుకు వెళ్ళడం, ఆ హగ్స్ ఎందుకు, తను చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది అని చెప్పడంతో మనకంటే కూడా చాలా బాధపడ్డాడు. కానీ ఇంకెప్పుడు రిపీట్ అవుదని చెప్పాడు. తనకి మాత్రం స్పెషల్గా తీసుకెళ్ళి ఒక రూమ్లో కూర్చోబెట్టి తనకి డిస్కంఫర్ట్ ఉంటుందని చెప్పారనమాట. సో అదంతా బాగానే ఉంది. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం అన్నట్టు అక్కడ ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు అభయాన్ని ఉండాలని. నాగార్జున గారు కూడా ఓకే అని చెప్పి వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించి ఓకే అన్నారు. తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని మరి బిగ్ బాస్ కూడా ఓకే అన్నారు, సరే ఉండేదిద్దామని. లాస్ట్కి వచ్చినప్పటికి ఏమైంది, ఆడియన్స్ అభయానికి ఎక్కువ ఓట్లు వేయలేదు. ఎక్కువ ఓట్లు వేయకపోతే ఏమవుతుంది, అభయన్న ఎలిమినేటెడ్. సో ఆదివారం జరిగే ఎపిసోడ్లో అభయన్న ఎలిమినేటెడ్ అనమాట. సో ఇంకొకటి మనం ఈ బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే నాగార్జున గారు ఏం చెప్పారు, ఫన్లు, టర్న్లు, ట్విస్ట్లు, ఎంటర్టైన్మెంట్కి ఇక్కడ లిమిట్లెస్ అని చెప్పారు. దీంట్లో మనం 2 టాపిక్లు అయితే తీసుకోవచ్చు, టర్న్లు, ట్విస్ట్లు. ఫన్ ఎంటర్టైన్మెంట్ కోసం తర్వాత మాట్లాడుకుందాం. టర్న్లు, ట్విస్ట్లు అంటే మెయిన్గా టర్న్లు ఏమనుకుంటున్నానంటే నేను ఈ చీఫ్స్ కోసం. ఇంతకుముందు అయితే కెప్టెన్సీ అనేది ఉండేది, ఒక కెప్టెన్సీ కోసం వీళ్ళు ఫైట్ చేయడం, గేమింగ్ ఇదంతా ఉండేది. దాంట్లో కెప్టెన్ అనేవాడు ఉండేవాడు. సో దానికోసం జరిగేది. ఇప్పుడు ఏమైంది, క్లాన్స్, దానికి చీఫ్ కోసం జరుగుతుంది అనమాట. ఫస్ట్ వారంలో 3 చీఫ్లను చూసాం, అక్కడ 3 క్లాన్లు. సెకండ్ వారంలో 2 చీఫ్స్ని చూసాం, దాంట్లో 2 క్లాన్లు. ఇప్పుడు మరి ఒకరు అయ్యారు, అది కూడా నిఖిల్. ఫుడ్ కోసం కూడా ఇంతకుముందు గేమ్స్ ఉండేవి, బోర్డు మీద రాయడం, వాటి గురించి. అలాగా ఫుడ్ లాస్ట్ సీజన్స్లోకి దీనికి డిఫరెన్స్ అనిపించట్లేదు. ఒక గేమింగ్ లాగా అయితే పెట్టారు, ఇలాగ క్లాన్స్గా డివైడ్ చేసి ఏ క్లాన్ విన్ అయితే వాళ్ళకి మంచి ఫుడ్, అది కూడా టైం లిమిట్. ఓడిపోయిన వాళ్ళకి ఇలాంటి ఫుడ్, నాన్ వెజ్ లేకుండా ఓన్లీ ఎగ్స్ ఇలాంటి వాటితో మాత్రమే. సో వీళ్ళకి ఒక టైం లిమిట్, గెలిచిన వాళ్ళకి ఎక్కువ టైము, ఓడిన వాళ్ళకి తక్కువ టైము. సో టర్న్లో ట్విస్ట్లోకి వస్తే ఒక్క మనకి కెప్టెన్సీలో వీటిలో మాత్రం కనిపిస్తుంది, ఆ క్లాన్స్ని డివైడ్ చేయడం, ఆ చీఫ్ని పెట్టుకోవడం, ఇది ఒక టర్న్. ట్విస్ట్లోకి వచ్చినప్పటికీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. చాలామంది విశ్వసనీయ వర్గాలు ఏం చెప్తున్నాయంటే నెక్స్ట్ వీక్ కానీ ఆ తర్వాత వీక్ కానీ ఒక 8 మెంబర్స్ కానీ 6 మెంబర్స్ కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందంట. సో చాలామంది పాత వాళ్ళు, అంటే పాత సీజన్స్లో ఆడిన వాళ్ళు రావచ్చు అని కొంతమంది చెప్తున్నారు. సో ఇలాగా ఇదొక ట్విస్ట్, ఇంతమంది రావడం. ఇంతమంది అంతమంది వచ్చేవారు కాదు, ఒకరిద్దరు, ఒక 3, అంతమందే. ఇంతమంది రావడం ఇది పెద్ద ట్విస్టే. మరి ఇంతమందిని ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? మ్యాక్సిమం అయితే నామినేషన్లో చూపించేస్తారు అందరూ, నువ్వు ఇప్పుడే వచ్చావు అందుకే నేను ఇప్పుడు నామినేట్ చేస్తున్నాను అని చెప్పి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళని అందరూ వాడేస్తారు కదా. సో నెక్స్ట్ వస్తే మనకి మండే ఎలిమినేషన్. ఈ మండే ఎలిమినేషన్లో
విష్ణుప్రియ, ప్రేరణ వీళ్ళిద్దరూ నామినేట్ చేసుకుంటారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే నాగార్జున గారు ఇంకెక్కడితో అయిపోయింది, ఎక్కడితో మర్చిపోండి అన్నారు. కానీ వాళ్ళిద్దరూ మర్చిపోతారా, ఇంకా సాగదీస్తారా అనేది చూడాలి మనం. ఇంకొకటి, మన యష్మి అండ్ మణికంఠ. యష్మి ఎప్పుడు మణికంఠ నామినేట్ చేస్తానంది, ఈ వారం కూడా అలా నామినేట్ చేస్తుందా అనేది మనం చూడాలి. ఈ ఫన్ అనేది మనకు బాగా ఎక్కడ కనిపిస్తుందంటే ఈ నామినేషన్లో అరుచుకోవడాలు, ఒకరినొకరు కొట్టేసుకోవడాలు, ఇవన్నీ మనకి లిమిట్లెస్సే. ఈ మాత్రం బాగా ఇస్తున్నారు మనకి లిమిట్లెస్గా. సో ఎంత గట్టిగా అరుచుకుంటున్నారంటే లాస్ట్ సీజన్స్లో వాళ్ళకన్నా నాగార్జున గారు ఏమన్నారు, కులాయిల దగ్గర కొట్టుకునే వాళ్ళు ఉంటారు కదమ్మా, అలా కొట్టుకుంటున్నారు అన్నారు. అంతకన్నా పెద్ద మాట వాడక్కర్లేదు ఈ సీజన్లో. అంత లిమిట్లెస్గా అరుచుకుంటున్నారు అందరూ. సో ఈ వీక్ ఎవరెవరిని నామినేట్ చేస్తారు, ఎన్ని ఎక్కువ నామినేషన్స్ ఎవరికి వస్తాయి అనేది మండే ఎపిసోడ్లో సాయంత్రం మాత్రం చూడాలి. ఎటొచ్చి నబీల్కి అసలు నామినేషన్స్ ఎక్కువ పడట్లేదు. తను చాలా మంచిగా గేమ్ ఆడుతున్నాడు, అందరితో నార్మల్గా ఉంటున్నాడు, ఎప్పుడు అగ్రెషన్ చూపించాలి అప్పుడు చూపిస్తున్నాడు. అండ్ తను చాలా జెన్యూన్గా ఉంటున్నాడు. ఒక సేఫ్ ప్లేయర్ అని అనక్కర్లేదు, బాగానే ఆడుతున్నాడు, అందరి దగ్గర నార్మల్గానే ఉంటున్నాడు. కానీ అన్ని ఎక్కువ పాయింట్స్ ఉండట్లేదు అబ్బాయిలు ఎవరిని నామినేట్ చేయడానికి. ఈసారి నబీల్ని ఎవరైనా నామినేట్ చేస్తారా లేదనేది చూడాలి. అండ్ ఓం గారు మాత్రం ఇంకా గేమ్ బాగా పెంచాలి. పెద్దగా ఉండిపోతున్నారు ఆయన, అందరికీ సలహాలు ఇస్తూ. నాగార్జున గారు కూడా అదే అన్నారు, సలహాలు ఇవ్వడం తగ్గించి కొంచెం గేమ్ బాగా ఆడు, రెండు ఈక్వల్ చేయి అన్నారు. అండ్ ఈ నైనిక, పృథ్వీ వీళ్ళందరూ బాగానే ఆడుతున్నారు. ఆ పృథ్వీ కొంచెం అగ్రెషన్ తగ్గిస్తాడు లేదా అనేది ఈ వారం మనం చూడాలి, లేదంటే నెక్స్ట్ వారం రెడ్ కార్డే. సో ఇంతటితో మనం ఈ ఎపిసోడ్ ముగించేసి, అందరికీ ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మోరోవర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.